Hello everyone, this is Harsha. Welcome to my channel Crypto Telugu. So hi guys, ee roju very important video. It's about Fever Cred Points గురించి. సో చాలా మంది మన కమ్యూనిటీలో ఫెవర్ క్రెడ్ పాయింట్స్ అనేవి రీసెంట్గా లాంచ్ అయ్యి 2 days బ్యాక్ అండ్ దీంట్లో చాలా మంది కన్ఫ్యూజ్ అయి ఉన్నారు. అండ్ దీనిలో వాళ్ళు ఇప్పుడు స్టేకింగ్ పాయింట్స్ ఎలా ఎంచాలి, లెవెల్ 2కి ఎలా అవ్వాలి అని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ రోజు వీడియోలో మనం ఫెవర్ క్రెడ్ పాయింట్స్ గురించి కంప్లీట్ డీటెయిల్ డిస్కషన్ చేశాను. ఫుల్ గైడ్ ఉంటుంది అండ్ దీంట్లో మీరు 2 NFTs ని వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ మింట్ చేసి మీరు దాని ద్వారా ఈ ఫెవర్లో లెవెల్ 2 ఎలా ఎంచవచ్చు అనేది మీకు చెప్తాను. సో అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎన్వర్స్ చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ నచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ చేయండి, కమెంట్స్ కింద మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి 500 likes. సో వెంటనే లైక్ బటన్ అనేది క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ ఫస్ట్ థింగ్, మీకు ఫెవర్ గురించి ఐడియా లేకుంటే నా ఛానల్లో ఆల్రెడీ కపుల్ ఆఫ్ వీడియోస్ చేశాను. సో వెళ్ళి వీడియోస్ చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ కింద లింక్ కానీ పైన ఐకాన్లో పెడతాను, వెళ్ళి చెక్ చేయండి. దీనిలో బేసికల్లీ ఏంటంటే ఫెవర్ వచ్చేసి లెన్స్ ప్రోటోకాల్ పైన ఒక ప్లాట్ఫామ్. దీనిలో యూజ్ చేయడానికి మీకు లెన్స్ ప్రొఫైల్ అవసరం లేదు. అండ్ దీంట్లో మీరు యూజ్ చేయడం వల్ల దేర్ ఆర్ 2 ways, 2 waysలో మీరు ఫ్రీ లెన్స్ ప్రొఫైల్ మింట్ చేసే ఛాన్స్ ఉంది. లెన్స్ ప్రొఫైల్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి ఇప్పుడు అరౌండ్ $200 to $220 మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతుంది. సో దాట్ ఈస్ అడ్వాంటేజ్. సో వెళ్ళి 2 వీడియోస్ చెక్ చేయండి. అండ్ ఈవెన్ నౌ ఇప్పుడు కూడా మీరు ఫెవర్లో రిజిస్టర్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఇది టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ దీనిలో మీరు ఎవ్రీడే లెవెల్ 2 అయితే ఎవ్రీడే మీరు ఫెవర్ పాయింట్స్ ఎర్న్ చేయొచ్చు బై స్టేకింగ్ అండ్ మేక్ మనీ. సో ఆ ఫెవర్ పాయింట్స్ ఏవైతున్నాయో వాటిని రియల్ టోకన్స్ కి కన్వర్ట్ చేయొచ్చు ఆఫ్టర్ ద టోకన్ జనరేషన్ ఈవెంట్. అండ్ ఇక్కడ వీళ్ళు చూడొచ్చు అప్కమింగ్ ఎయిర్ డ్రాప్ కి కూడా ఎలిజిబిలిటీ అయ్యే ఛాన్స్ ఉందని వీళ్ళు ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. సో దీన్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఏమేమి చేయాలో మీకు ఇప్పుడు వెంటనే చెప్తాను. సో ఫస్ట్ థింగ్, క్రెడిట్ స్కోర్ ఏంటో హైలైట్ చెప్తాను. సో మనం ఇన్ని రోజులు ఫెవర్ పాయింట్స్ అనేది ఏం చేసాం. సో ఇప్పుడు వీళ్ళు పైన చూసుకున్నట్లయితే లెవెల్స్ అనేవి వచ్చాయి. సో దీనిలో మనకు క్రెడిట్ స్కోర్ అనేది యాడ్ అవుతుంది. క్రెడిట్ స్కోర్ అంటే సమ్ పాయింట్స్ అనమాట. సో క్రెడిట్ స్కోర్ ఎలా ఎంచవచ్చు అంటే డిఫరెంట్ NFTs ని మీరు హోల్డ్ చేయడం వల్ల ఎవ్రీడే సమ్ పాయింట్ ఆఫ్ టోకన్స్, ఒక్కొక్క NFT కి సర్టెన్ అమౌంట్ ఆఫ్ పాయింట్స్ మీరు ఎవ్రీడే ఎంచవచ్చు. దాని ప్రకారం మీరు క్రెడిట్ స్కోర్ ఎంచవచ్చు అనమాట. దెన్ దాని తర్వాత వీళ్ళు ఇది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే బాట్స్ ని, డూప్లికేట్ యూజర్స్ ని సపరేట్ చేయడానికి ఎనేబుల్ చేశారు. దాని తర్వాత NFT హోల్డర్స్ కి అడిషనల్ అడ్వాంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మ్యూటెంట్ టేప్ ఉంది, దానివల్ల నేను ఇక్కడ అటాచ్ చేసి దానిపైన రెగ్యులర్ రిస్క్ ఫ్రీ ఈల్డ్ కూడా నేను ఎంచవచ్చు. దెన్ ఓవర్ దాట్ హయ్యర్ రిడమ్షన్ ఆన్ ఫెవర్ పాయింట్. మీరు లెవెల్ ఎంత ఎక్కువ ఇంక్రీజ్ చేస్తే మీకు అంత హయ్యర్ రిడమ్షన్ పాయింట్ ఉంటుంది. సో మన దగ్గర ఫెవర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ రేషియోలో రిడీమ్ చేసుకోవచ్చు ఎవ్రీ మంత్ ఆఫ్టర్ టోకన్ జనరేషన్ ఈవెంట్. సో దిస్ ఇస్ వెరీ గుడ్ థింగ్. సూన్ వాళ్ళు టోకన్ లాంచ్ చేయొచ్చు అండ్ దానికి మనం రెడీగా ఉందాం. సో ఫస్ట్ థింగ్, ఈ వీడియోలో నేను మీకు పాయింట్స్ అని చెప్తాను. దాంతోపాటు విత్ లైవ్ డెమో మీరు ఫెవర్ ఈ 2 గ్యాలక్సీ, ఈ ఫస్ట్ వచ్చేసి KYC గ్యాలక్సీ పాస్పోర్ట్ అండ్ గిటప్ పాస్పోర్ట్, ఈ 2 ఎలా క్లెయిమ్ చేయాలో చెప్తాను. దీనిలో మీరు బై చేసే అవసరం లేదు. అండ్ దాని ద్వారా మీరు విత్ ఇన్ 12 days KYC లెవెల్ 2 అనేది ఎంచవచ్చు అనమాట. సో లెట్స్ బిగిన్. సో ఫస్ట్ థింగ్, మీరు ప్రొఫైల్లో లాగిన్ అవగానే రైట్ సైడ్ టాప్లో L2 ఉంది కదా, నేను ఆల్రెడీ లెవెల్ 2లో ఉన్నాను. మీరు ఆల్రెడీ లెవెల్ 2 ఉంటే 30 days వరకు లెవెల్ 2 ఆటోమేటిక్ అప్గ్రేడ్ అయిపోతుంది. జస్ట్ దానిపైన క్లిక్ చేసి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఎర్నింగ్ క్రెడిట్ స్కోర్స్ లో మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి సో కూలెస్ట్ JPG. సో ఫస్ట్ వచ్చేసి NFTs ని బట్టి ఏం చేయొచ్చు. సో NFT చూడొచ్చు, నా దగ్గర ఒక మ్యూటెంట్ టేప్ ఉంది, దాన్ని నేను సెలెక్ట్ చేసి ఆల్రెడీ లింక్ చేశాను ఈ అకౌంట్తో. సో ఇక్కడ చూడొచ్చు 30 క్రెడిట్ పాయింట్స్ నేను ఎవ్రీ డే ఏం చేయొచ్చు. అలాంగ్ విత్ దట్ 500 ఫెవర్ పాయింట్స్ ఎవ్రీ డే. ఎన్ని రోజులు అయితే నేను ఈ మ్యూటెంట్ యాప్ ని కనెక్ట్ చేశానో అన్ని రోజులు నేను దీనిపైన పాయింట్స్ ఎర్న్ చేయొచ్చు. దీంతో పాటు మల్టిపుల్ అదర్ NFTs ఉన్నాయి. మీ దగ్గర ఇందులో ఏదైనా NFT ఉంటే ఆ NFT ఉన్న వ్యాలెట్ ని ఫెవర్ కి కనెక్ట్ చేయండి అండ్ దెన్ మీకు ఈ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. సో అది ఎలా కనెక్ట్ చేసి వ్యాలిడేట్ చేయాలో మీకు ఇప్పుడే చెప్తాను కొంచెంసేపట్లో. అండ్ దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి క్రెడిబుల్ క్రెడెన్షియల్స్, KYC అండ్ నార్మ్స్. దాంట్లో ఇక్కడ చూసి ఇందులో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. కొందరు మన కమ్యూనిటీ మెంబర్స్కి ఆల్రెడీ SBT టోకన్స్ వచ్చాయి. SBT టోకన్స్ ఉన్న వాళ్ళకు 3 క్రెడిట్ స్కోర్ అండ్ 10 ఫెవర్ పాయింట్స్ ఎవ్రీ డే యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫెవర్ KYC బై గ్యాలక్సీ పాస్పోర్ట్ లో కూడా 3 క్రెడిట్ స్కోర్ ఎవ్రీ డే అండ్ 10 ఫెవర్ పాయింట్స్ ఎవ్రీ డే ఎంచవచ్చు. సో ఇది ఆల్రెడీ మీకు ఉంటుంది, బట్ ఈ థర్డ్ వన్ నేను మీకు చూపిస్తాను ఎలా ఎంచాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో క్లవర్స్ ప్రూఫ్ ఆఫ్ టాలెంట్ గిట్హబ్ పాస్పోర్ట్ కూడా మనం ఎలా ఎంచాలో ఇప్పుడు మీకు చెప్తాను. సో ఫస్ట్ థింగ్, దీని తర్వాత మీకు కావాలంటే ఇక్కడ చూడొచ్చు నా హిస్టరీలో ఎవ్రీడే నాకు 30 పాయింట్స్ అండ్ 500 ఫెవర్ పాయింట్స్ అనేవి వస్తున్నాయి. సో ఐ ఐకాన్లో చూస్తే మీరు డిఫరెంట్ లెవెల్ చూడొచ్చు.
బై డిఫాల్ట్ మీరు ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటే లెవెల్ 1లో ఉంటారు. అండ్ లెవెల్ 2 రావడానికి మీకు 30 days స్కోర్ వచ్చేసి 50 క్రెడిట్ పాయింట్స్ అనేది ఉండాలన్నమాట. లాస్ట్ 30 daysలో మీరు 50 క్రెడిట్ పాయింట్స్ అనేది మీరు ఎర్న్ చేసింటే యూ విల్ బి ఆటోమేటికలీ ప్రమోటెడ్ టు లెవెల్ 2. అండ్ లెవెల్ 2లో నెక్స్ట్ 30 days వరకు ఉంటారు. సో మళ్ళీ 30 days తర్వాత 50 పాయింట్స్ ఉంటే మీకు ఆ లెవెల్ 2 కంటిన్యూ అవుతుంది. అంటే మీరు బేసికలీ ఈ టోకన్ అండ్ ఈ రెండు NFTsని హోల్డ్ చేసుకుంటే మనకు 4 క్రెడిట్ పాయింట్స్ ఎవ్రీడే వస్తుంది. ఇంటూ 30 చేస్తే మనకు మంత్కి 120 క్రెడిట్ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో వీ నీ నాట్ వరీ. సో 30 daysలో మనకు మాక్సిమం 120 ఉంటుంది అండ్ వీ విల్ బీ ఇన్ లెవెల్ 2. సో లెవెల్ 2 ఉంటేనే ఇప్పుడు మీకు ఫ్రీ డైలీ స్టేక్స్ కూడా వస్తాయి, 5 స్టేక్స్. లేకుంటే ఇప్పుడు మీకు స్టేక్స్ రావు. సో ఇన్ కేస్ మీకు స్టేక్స్ రాకుంటే వెంటనే ఈ వీడియో చూసి లెవెల్ 2కి అప్గ్రేడ్ అవ్వండి. సో మీకు ఎవ్రీడే 5 స్టేక్ పాయింట్స్ కూడా వస్తాయి. దెన్ లెవెల్ 3 కావాలంటే మీరు లాస్ట్ 30 daysలో 500 క్రెడిట్ స్కోర్ ఉండాలి. అండ్ దీనిలో అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే రిడెంప్షన్ హయ్యర్ రేట్లో ఉంటుంది. అంటే మీరు లెవెల్ 2 వాళ్ళు 10% రిడీమ్ చేసుకుంటే మనం 30% లెవెల్ 3 వాళ్ళు చేసుకోవచ్చు, మేబీ 40% లెవెల్ 4 వాళ్ళు. సో లెవెల్ 4 వాళ్ళు ఇంకా ఎక్కువ అమౌంట్ ఆఫ్ రిడీమ్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళకు 40 స్టేక్ పాయింట్స్ అనేవి కూడా వస్తాయి అన్నమాట. సో ఇది పాయింట్ స్ట్రక్చర్ అండ్ డీటెయిల్స్. సో మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్, మీ దగ్గర ఆల్రెడీ NFTs ఉంటే ఎలా వెరిఫై చేయాలో చెప్తాను, దాని తర్వాత కొత్త NFTs గురించి చెప్తాను. ఫస్ట్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి, connect.fever.com. సో ఇక్కడ వచ్చేసి వెరిఫై NFTs కొట్టేసి మెటమాస్క్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ మీరు ఫెవర్ లాగిన్తో లాగిన్ అయ్యాక చేయాలి. సో ఇక్కడ చూడొచ్చు నా వ్యాలెట్లో మ్యూటెంట్ టేప్ ఉంది. ఇక్కడ వెరిఫై కొట్టేసి నేను మెటమాస్క్లో ఒక సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ చేయగానే నా మ్యూటెంట్ టేప్ నా లిస్ట్లోకి యాడ్ అయిపోతుంది. సో యూ ఆర్ ఆల్ సెట్ అని వచ్చేసింది. సో దాట్స్ ఆల్. సో ఇప్పుడు నేను నా ప్రొఫైల్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు లెవెల్ 2 ఉంది. NFT కలెక్షన్లోకి వెళ్ళి చూస్తే నా దగ్గర మ్యూటెంట్ టేప్ అనేది వచ్చేసింది. సో మీ దగ్గర ఎలిజిబుల్ NFT ఉంటేనే వస్తుంది. సో దీనిలో 41 ఎలిజిబుల్ NFTs ఉన్నాయి. ఆ కలెక్షన్లో మాత్రం NFT ఉంటేనే మీకు ఇందులో డైలీ పాయింట్స్ వస్తాయి. సో ఇన్ కేస్ మీ దగ్గర ఏ NFT లేదనుకోండి, ఇప్పుడు నేను చెప్పే వీడియో ఫాలో అయితే మీకు సరిపోతుంది. సో ఫస్ట్ థింగ్, మీరు గెలాక్సీ వెబ్సైట్లోకి రావాలి. ఇక్కడ వచ్చేసి మీ వ్యాలెట్ కనెక్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మన కమ్యూనిటీలో చాలా మంది దీన్ని యూజ్ చేస్తున్నారు. సో లీనియా వాయిస్ క్యాంపెయిన్స్కి. సో దీంట్లో పైన గెలాక్సీ ఐడిలో మీరు పాస్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ పాస్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు స్విచ్ చైన్ ఉంది. పాలిగాన్ చైన్కి మీరు బైనాన్స్ స్మార్ట్ చైన్కి కన్వర్ట్ చేసి మింట్ అనేది కొట్టాలి. సో ఇక్కడ బేసికలీ ఏంటంటే గైస్, ఇక్కడ KYC అనేది చేయాలి. సో నేనైతే KYC చేయలేదు, నా దగ్గర బోడీ ప్యాచ్ క్లబ్ NFT ఉంది. సో దాట్స్ వై ఐఎమ్ నాట్ డూయింగ్. ఎందుకంటే మీరు వ్యాలెట్ని KYCతో లింక్ చేసినట్టు ఇండైరెక్ట్లీ. సో ఇన్ కేస్ మీరు ఓకే అంటేనే ట్రై చేయండి, అదర్వైజ్ ఐ విల్ నాట్ రికమెండ్. ఏదన్నా కాస్ట్లీ NFT మీరు బై చేసి దాని ద్వారా కూడా ఫేవర్ పాయింట్స్ సెండ్ చేసుకో. బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్, ఇందులో KYC చేసి పాయింట్స్ సెండ్ చేయాలి, అదొకటే ఆప్షన్. సో ఇక్కడ మనం ఫస్ట్ థింగ్ టిక్ మార్క్ పెట్టి కంటిన్యూ కొట్టండి అండ్ సైన్ ఇన్ ట్రాన్సాక్షన్ చేయండి. దాని తర్వాత KYC వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి, ఇండియా. అండ్ దాని తర్వాత ఏ డాక్యుమెంట్, డ్రైవింగ్ లైసెన్స్, నేషనల్ ఐడి, పాస్పోర్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు ప్రొసీడ్ అవ్వండి. సో ఇక్కడ ఫ్రంట్ కాపీ బ్యాక్ కాపీ అప్లోడ్ చేయండి. సో నేనేం అప్లోడ్ చేయలేదు, నేను డమ్మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాను, ఇది రిజెక్ట్ అయిపోయింది. బట్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ దీన్ని వెరిఫై చేయాలి. సో వన్స్ ఇక్కడ KYC వెరిఫై అవగానే గెలాక్సీ క్యాంపెయిన్లో గెలాక్సీ వెరిఫై అవగానే ఈ పేజ్లోకి రావాలి. సో ఈ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫేవర్ KYC పేజ్లో జస్ట్ ఇక్కడ కిందకి వచ్చేసి గెలాక్సీ పాస్పోర్ట్ హోల్డర్, ఇక్కడ వెరిఫై బటన్ కొట్టగానే గ్రీన్ టిక్ వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మీరు పాలిగాన్లో స్విచ్ అయ్యి ఈ పాస్పోర్ట్ని మింట్ చేయొచ్చు. సో ఇది మింట్ చేయగానే మీకు ఎవ్రీడే 3 పాయింట్స్ యాడ్ అవుతాయి అనమాట మీ ఫేవర్ పాయింట్స్లో. దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి మనం గెలాక్సీ గిట్ హబ్ పాస్పోర్ట్ ఎలా మింట్ చేయాలో చెప్తాను. దాని లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది. అక్కడ వచ్చేసి ఇక్కడ బ్యాడ్జెస్లోకి వెళ్ళండి, కింద గిట్ హబ్ పాస్పోర్ట్లోకి వెళ్ళి కనెక్ట్ వ్యాలెట్ కొట్టి మెటమాస్క్ కనెక్ట్ చేయండి. అండ్ వన్స్ ఇక్కడ కనెక్ట్ చేయగానే ఇక్కడ మీకు నేమ్ ఏదైనా సెట్ చేసుకోమంటుంది. నేమ్ ఇచ్చేసి నెక్స్ట్ కొట్టేసి ఐఎమ్ లుకింగ్ ఫర్ జాబ్ సెలెక్ట్ చేసి స్కిప్ 3 times కొట్టేయండి. సో వన్స్ దట్ ఈస్ డన్, మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బ్యాడ్జెస్లోకి వెళ్ళండి, మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసి గిట్ హబ్ పాస్పోర్ట్, ఇక్కడ వచ్చేసి లింక్ యువర్ గిట్ హబ్ టు చెక్ ఎలిజిబిలిటీ. సో మీ దగ్గర గిట్ హబ్ ప్రొఫైల్ ఉండాలి, అప్పుడే మీరు దీన్ని మింట్ చేయగలరు. సో ఇక్కడ చేస్తే లింక్ టు యువర్ గిట్ హబ్ ప్రొఫైల్ అని కొట్టేసి మీ గిట్ హబ్ లాగిన్తో సైన్ ఇన్ చేయండి. అండ్ ఇక్కడ మింట్ అనే బటన్ క్లిక్ చేసి మెటమాస్క్ ట్రాన్సాక్షన్లో సైన్ ఇన్ చేయండి. అండ్ దెన్ యూ విల్ గెట్ దిస్ NFT. సో మింట్ కొట్టండి. దీనికి అరౌండ్ మీకు 5 మ్యాటిక్ టోకన్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ అడిషనల్ కాస్ట్. సో వన్స్ దట్ ఈస్ డన్, మీ దగ్గర ఈ NFT కూడా వచ్చేసింది. సో వన్స్ ఈ 2 NFTs రాగానే వాపస్ మీరు ఈ కనెక్ట్ ఫేవర్ పేజ్లోకి వచ్చేసి వెరిఫై మై NFTs బటన్ క్లిక్ చేసి ఇక్కడ మీ అకౌంట్ చూడొచ్చు. నా పాస్పోర్ట్ వచ్చేసింది, గిటప్ పాస్పోర్ట్ సెలెక్ట్ చేసుకొని వెరిఫై బటన్ క్లిక్ చేసి మెటమాస్క్ సైన్ ఇన్ చేయగానే ఇది కూడా మనకు యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడొచ్చు నా ప్రొఫైల్ పేజ్లో NFTలో ఒకటే ఉంది కదా, మళ్ళీ క్లిక్ చేసి రిఫ్రెష్ చేసే 2 వచ్చాయి. అండ్ మై మ్యూటెంట్ అండ్ గిటప్ పాస్పోర్ట్ 2 వచ్చాయి. సో మీరు ఏం చేయాలంటే ఇన్ కేస్ మీకు 30 daysలో ఆర్ 50 పాయింట్స్ మెయింటైన్ చేసి లెవెల్ 2 ఉండాలనుకుంటే ఈ పర్టికులర్ ఫేవర్ KYC గెలాక్సీ పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది. దీనిలో 3 పాయింట్స్
పర్ డే మనకు వస్తుంది. సో ఆ 3 పాయింట్స్ వల్ల మనకి ఏమవుతుందంటే లెవెల్ 2 ఈజీగా అచీవ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ప్రూఫ్ ఆఫ్ టాలెంట్కి 1 పాయింట్ అనేది మనకు ఆల్రెడీ ఇందులో రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో ఎవ్రీ డే అది వస్తుంది. సో లెవెల్ 2కి మనకి 50 క్రెడిట్ పాయింట్స్ అనేవి ఈ విధంగా అక్యుములేట్ అయిపోతాయి. అరౌండ్ 12 to 13 డేస్లో మీకు లెవెల్ 2 వచ్చేస్తుంది అండ్ 5 స్టేకింగ్ పాయింట్స్ కూడా వస్తాయి. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ ఫేవర్ న్యూ క్రెడిట్ స్కోర్. దీనిలో మీరు లెవెల్ 2 ఎలా ఎండ్ చేయాలి వితౌట్ బయింగ్ ఏ బిగ్ అండ్ కాస్ట్లీ ఎన్ఎఫ్టీస్ వీటి డెమో చూపించాను. సో వీళ్ళు సూన్ టోకన్ లాంచ్ చేసే ఛాన్స్ ఉంది గైస్ అండ్ వీళ్ళు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాప్ ఆన్ లెన్స్ ప్రోటోకాల్ ఎకోసిస్టమ్. సో ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఇప్పుడు కూడా ట్రై చేయొచ్చు కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ ఈ యాక్టివిటీస్ చేసి డైలీ ఫేవర్ పాయింట్స్ ఎండ్ చేయండి. వన్స్ వాళ్ళ మెయిన్ నెట్ టోకన్ లాంచ్ అవగానే వాళ్ళ యూటిలిటీ గవర్నెన్స్ టోకన్ మీకు ఎయిర్డ్రాప్గా వస్తుంది అండ్ వీళ్ళ యూటిలిటీ టోకన్ మీరు రేషియోలో రిడీమ్ చేసుకోవచ్చు. సో అది చేసే వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ ఉన్న ఛానల్ కొత్త క్వశ్చన్ వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇంకా మన డౌట్స్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.